ఈ వార్త హిజ్రాలకు సంబంధించి. హిజ్రాలు మనలాంటి మనుషులే, కానీ హిజ్రాలు సమాజం, హిజ్రాల్ని చూసే దృక్పథం, ప్రభుత్వం హిజ్రాలకు కల్పించే వసతుల విషయంలో చాలా తక్కువగానే ఉంటాయి అనేది చాలామంది వినిపిస్తున్న వాదన. సో వాళ్ళు బతకటానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకోసమే హిజ్రాలు. అందులో కొంతమంది దౌర్జన్యాలు చేస్తున్నారు అని కొంతమంది అంటారు, లేదు మేము వెళ్ళి డబ్బులు అడుగుతున్నామని కొంతమంది అంటారు. నిజానికి ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడగటం పరిపాటిగా మారింది. మనం చూస్తూ ఉంటుంటాం. పెళ్లి జరుగుతున్నప్పుడు లేదా గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఇలా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటుంటారు. ఇంటి యజమానం లేదంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాటిలో ఇచ్చిన డబ్బులు తీసుకువెళ్తున్న హిజ్రాలు కొంతమంది అయితే, డబ్బులు సరిపోలేదు ఎంత ఇవ్వండి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళమని అడిగే హిజ్రాలు కొంతమంది ఉన్నారు. దీంతో చాలా సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కీసర్లో జరిగిన ఘటన. కీసర్లో సదానందం అనే వ్యక్తి ఒక ఇంటిని కొనుక్కున్నారు. గృహప్రవేశం అవుతున్న సందర్భంలో హిజ్రాలు అక్కడికి వచ్చారు. హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడిగారు. ఆ తర్వాత ఆ ఇంటి యజమానికి హిజ్రాలకు గొడవ చోటు చేసుకుంది. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. సదానందానికి తల పగిలింది, హిజ్రాలకు కాళ్ళు విరిగాయి. అయితే హిజ్రాలు ఏం చెప్తున్నారంటే, మేము వెళ్ళి డబ్బులు అడిగాం, ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం కదా, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా, మాపై ఎందుకు దాడి చేశారని హిజ్రాలు అంటున్నారు. లేదు, నేను ఇచ్చింది తీసుకుని వెళ్లకుండా ₹1,00,000 ఇమ్మని డిమాండ్ చేశారు. నేనే అప్పో సొప్పో చేసి ఇంటిని కొనుక్కుంటే ₹1,00,000 మళ్ళీ హిజ్రాలకు నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలుగుతాను, అందుకే వెళ్ళమని చెప్పారు, వెళ్ళలేదు. కొట్టు అంటూ నన్ను రెచ్చగొట్టడంతో ఆ సమయంలో దాడి జరిగింది అని సదానందం అంటున్నారు. సో ఇప్పుడు మనం సదానందం అండ్ హిజ్రాలకు సంబంధించి పండు మనకి అందుబాటులో ఉన్నారు. ఇద్దరితో కూడా మనం మాట్లాడబోతున్నాం. ఒక్కసారి ఈ ఇద్దరితోనూ మాట్లాడే ముందు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళిద్దరి ఫ్రేమ్ కూడా మనం చూడొచ్చు. సదానందం గారు, పండు గారు, నమస్తే అండి. పండు మనకి అందుబాటులోకి వచ్చారు, సదానందం కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆ రోజు జరిగిన గొడవ ఏంటో నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో ఆ రోజు జరిగిన గొడవ, ఆ తర్వాత వాళ్లకు తాకిన దెబ్బలు చూడండి ఒకసారి. ఆ రెండు దృశ్యాలను మీకు చూపిస్తాను. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి. సాధారణ జనం ఏమనుకుంటున్నారు ఈ గొడవకు సంబంధించి, హిజ్రాల కమ్యూనిటీ ఈ గొడవతో సంబంధం లేని పబ్లిక్ కూడా మీరేమనుకుంటున్నారు, ఎవరిదే తప్పు అనుకుంటూ ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇద్దరితోనూ మాట్లాడతాను. చాలా సందర్భాలు ఇది ఒక సెన్సిటివ్ అంశంగా మారుతూ ఉన్నాయి, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి ఆడియోతో పాటు గొడవకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. పట్టుకొని ఇస్తారు ఎవరు వస్తారు, జాను తీసుకొని ఒక్కతే ఎట్లా పోతుంది వస్తానే. అవును, నీది కూడా ఎమ్మెల్సీ తీసుకొని వద్దాము, కొట్టినట్టు రుజువు ఉంటది కదా. ఏ నాన్న కొట్టుకోవడానికి వచ్చిన కొట్టు ఏ నాన్న కొట్టుకోవడానికి వచ్చిన కొట్టు ఏ నాన్న కొట్టుకోవడానికి వచ్చిన కొట్టు. సో చూసారుగా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ రోజు జరిగిన గొడవ ఇది. సో మనకి ఇది ఒక్కొక్కసారి చిన్న అంశంలాగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద అంశంగానే మనకి సొసైటీలో కనిపిస్తూ ఉంటుంది. హిజ్రాలు అంటూ ఉన్నారు, మాకు ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించట్లేదు, ప్రభుత్వాలు ఎక్కడా కూడా, దేశంలో ఎక్కడా కూడా. అండ్ ఒకవేళ మేము ఎలా బతకాలి, మేము వెళ్ళి ఎవరినైనా డబ్బులు అడుగుతూ ఉంటే మమ్మల్ని సమాజం చిన్న చూపుతో చూస్తోందని హిజ్రాలు అంటూ ఉన్నారు.
లేదు మమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మేము ఇచ్చింది తీసుకువెళ్లకుండా రౌడీజం చేస్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు. సో హిజ్రాలు మనలాంటి మనుషులే, మనతో ఉండాల్సిన వాళ్ళే. సమాజం వాళ్ళని చిన్న చూపుతో చూడటం తప్పు. అలాగే సమాజంలో చిన్న చూపుకు గురవుతున్నామనే భావనతోనో లేదు అంటే డబ్బులపై ఆశతోనో వెళ్ళి లక్షల రూపాయలు డిమాండ్ చేయటం ఇది కూడా తప్పే. సో ఇదే అంశంపై ఇప్పుడు మనం డిబేట్ చేయబోతున్నాం. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయాలను కూడా కమెంట్ చేయొచ్చు. మీరు సాధారణ పబ్లిక్ ఎవరు ఏ కమెంట్ చేసినా ఆ కమెంట్ని నేను హిజ్రాల్ కమ్యూనిటీ ముందు ఉంచుతాను. సదానందం కూడా అక్కడే ఉన్నారు. సదానందం గారు కూడా మనం చూద్దాం. అండ్ ఒక క్వశ్చన్ అడిగాం, ఈ ఇష్యూలో తప్పు ఎవరిది అని. మీకేమనిపిస్తుందో మీరు ఓటింగ్ కూడా చేయండి. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్లో హిజ్రాలు తప్పు ఉంది అని 73% మంది అంటున్నారు. ఇంటి యజమాని తప్పు ఉంది అని 19% మంది అంటున్నారు. ఇద్దరిది తప్పు ఉందని 8% మంది అంటూ ఉన్నారు. అండ్ ఒక కామెంట్ కూడా వచ్చింది. ఆ కామెంట్ కూడా చదివిన తర్వాత నేను డిబేట్కి వెళ్తాను. అరాచకం ఎక్కువైపోయింది, హద్దు లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాల్కి వ్యతిరేకంగా ఒకరు కామెంట్ చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హిజ్రాల్ అంటున్నది సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, బతకటానికి అవకాశాలు లేవు, కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చింది మాత్రమే మేము తీసుకుంటూ ఉన్నామని. సో ఏది వాస్తవం? ఇద్దరితో మాట్లాడదాం. సదానందం గారు, పండుగ నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ సదానందం గారు నేను మీ దగ్గరికి వస్తాను. పండుగ గారు మీరు కూడా వినండి. సదానందం గారు ఏం జరిగింది ఆ రోజు? ఓకే అండి, సో ఉన్న వాస్తవం అనేది చెప్తాను నేను. ఓకే. ఆగస్ట్ 11 రోజు మా అమ్మగారు చనిపోయారు. ఓకే, సో జరిగి 3 నెలలు కాలేదు. ఓకే, సో మేము వచ్చే సంవత్సరం వరకు మేము గృహప్రవేశం కానీ ఎటువంటి ఫంక్షన్స్ చేయకూడదు. సో నేను మా వైఫ్ 2 పిల్లలం వెళ్ళి పాలు పొంగించుకొని వద్దాం, ఇల్లు క్లీన్ చేసుకొని. సో 3 months అయిపోయింది, కార్తీక మాసం కదా అని చెప్పి పాలు పొంగించుకోవడానికి వెళ్ళాము. ఏ రోజు? 8th రోజు వెళ్ళాము, సాటర్డే ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళి రీచ్ అయ్యాము. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. 2 ఇల్లులు క్లీన్ చేసుకొని నేను జస్ట్ గేట్ కి ఒక పూలదండ పెట్టాను. మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఎటువంటి డెకరేషన్ అనేది లేదు. నేను పాలు పొంగించుకోవడానికి మాత్రమే వెళ్ళాము. ఇది అయిపోయిన తర్వాత లేట్ నైట్ అయిపోయింది. సరే నిద్ర చేసుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి మేము అక్కడ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30 సండే ఎర్లీ మార్నింగ్ 6:30 AM కి ఎర్రమట్టితోని అతను ఒక టాటా ఏస్తోని వస్తే అతను సరే మా ఇంటి ముందు చిన్న గార్డెన్ స్పేస్ ఉంది కదా, ఇప్పుడు మీరు అది చూస్తే గ్రిల్ లో కనిపిస్తుంది, ఆ గ్రిల్ దగ్గర ఎర్రమట్టి వేపిస్తున్నాను. వేపించిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు హిజ్రాలు ఇద్దరు హిజ్రాలు వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఈ పక్కింటి దగ్గరికి, ఇప్పుడు ఆ పక్క ఇల్లు ఉంది కదా అది కూడా నాదే, దాని పక్కది ఇల్లు కూడా నాదే. సో అక్కడ నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, అమ్మ నేను ఎటువంటి ఫంక్షన్ చేయలేదు, నేను ఫంక్షన్ చేయకూడదు, మా అమ్మగారు చనిపోయారు, సో మేము ఫంక్షన్ స్థితిలో లేము, అండ్ నా ఫైనాన్షియల్ పరిస్థితి కూడా బాగాలేదు, నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పాను. వీళ్ళు రావడమే బావా అని చెప్పి వాళ్ళ క్లాప్స్ అన్ని చేసుకుంటూ లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అమ్మ నేను క్లియర్ గా చెప్తున్నాను, నా దగ్గర అంత డబ్బులు కాదు కదా, నా దగ్గర అసలు ఈఎంఐకి కరెక్ట్ గా 10th రోజు ఈఎంఐ డైరెక్ట్ అవుతుంది, దానికి మట్టుకే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఏది టాటా ఏస్ కి ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకో 600 మిగులుతుంది నా అకౌంట్ లో. అది నా పరిస్థితి. అది వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఫస్ట్ ఇద్దరులో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చిన ఆమె బండబూతులు తిట్టడం స్టార్ట్ చేసింది నన్ను, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని. వీళ్ళకి ఎవరు ఇచ్చారండి అధికారం నా పిల్లల్ని తిట్టడానికి, నా ఫ్యామిలీని తిట్టడానికి? మా అమ్మ చనిపోయిందని చెప్తే కూడా మా అమ్మగారిని అంటే ఇంకా పదాలు వాడారు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు నాకు యాజ్ ఎ ఇండివిజువల్ నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది కదా. సో నాకు ఆ మాటలు విన్న తర్వాత నాకు కోపం వచ్చింది. సో ఆబ్వియస్ గా నేను వాళ్ళని తిరిగి తిట్టాను, అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీకేమైనా అర్థమవుతున్నాయి. వాళ్ళు ఎంతకి వినకపోగా ఇంకకి వెళ్ళిపోతున్నట్టే వెళ్ళిపోయి, అంటే నేను అప్పటికి లోపలికి వెళ్ళి స్టిక్ తీసుకొచ్చాను. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు స్టిక్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పారిపోయి దూరంకి వెళ్ళిపోయి దాని తర్వాత వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరిని వేసుకొని ఆటోలో వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టావు, అట్టెట్లా తిట్టావు, అది ఇది అని చెప్పి మళ్ళా రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. అయితే నేను అన్నాను, అమ్మా మీరు పోలీసులకు కాల్ చేయండి, వాళ్ళు వచ్చి వాళ్ళే చెప్తారు మీకు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళే బెదిరించారు ఫస్ట్, ఏది పోలీసులకు కాల్ చేస్తాం అది ఇదని. దాని తర్వాత సరే మీరు కాల్ చేయండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడదామని. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 3 ఆటోలు, అంటే నేను ఇంట్లోపటికి వెళ్ళి గేట్ పెట్టుకొని ఇంటి పైకి వెళ్ళి కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే అది క్లీనింగ్ చేస్తున్నాను, ఏది మట్టి దుమ్మ ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను.
ఈ లోపల వీళ్ళు 3 ఆటోల్లో 15-20 మంది దాకా వచ్చి మా గేట్ ని ఇరగొట్టడం, అంటే ఇట్లా ఫుల్ లాగడం, ఫోర్స్ తో లాగడం చేస్తున్నారు. ఇంకా బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని, అంటే నన్ను మా వైఫ్ ని తిట్టడం స్టార్ట్ చేశారు. నేను పైనుంచి ఉరుక్కుంటూ వచ్చి ఏం జరుగుతుందని వచ్చే లోపల వీళ్ళు గేట్ దగ్గర నుంచి వెనకకి వెళ్ళి అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీరు ఆ రికార్డింగ్ లో వాయిస్ వినండి. అమ్మా మీరు గేట్ దగ్గర నుంచి అనే మాట్లాడాను కానీ ఎక్కడ కూడా వీళ్ళని తిట్టలేదు. వీళ్ళు దాని తర్వాత వెళ్ళినట్టే వెళ్ళి అంటే దాని తర్వాత వాళ్ళు జరగలేదు అక్కడి నుంచి. అక్కడ నేను వాస్తవం నా స్టిక్ తోని ఒక దెబ్బ వేసాను. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే రికార్డింగ్ చేస్తున్నారో ఇక్కడ అందరు చాలా మంది గుంపు కూడా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇట్లా ఉరికాను. రెండో దెబ్బ ఇక్కడ కింద ఒకరి దగ్గర పడింది. రెండే దెబ్బలు నేను వేసింది. దాని తర్వాత ఈ లోపల వీళ్ళు రాళ్ళు వేసుకొని అక్కడి నుంచి ఇసరడము, దాని తర్వాత ఇంకా అక్కడ సెంట్రీ కర్రలు తీసుకొని నా మీద దాడి చేశారు. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, మొత్తం ఇది లేసిపోయి స్టిచెస్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ పడింది. దాని తర్వాత బ్రూజెస్ చూపిస్తాను మీకు. ఐ మీన్ ఒక్క నిమిషం నేను షర్ట్ తీస్తాను. బట్ స్టిల్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా భిక్షాటన అని వచ్చామని. భిక్షాటన అంటే బెగ్గర్స్ అంటే నేను ఎవరిని చిన్న చూపు చూడట్లేదు. ఒక్క నిమిషం, నేను ఎవరిని చిన్న చూపు చూడట్లేదు అని చిన్న చేసి మాట్లాడట్లేదు. కానీ మీరు ఒక్క మాట నాకు వాస్తవం చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా అడుక్కుని అంటే భిక్షాటన చేయడానికి వచ్చిన వాళ్ళు మనం ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్తారా, లేదా ₹1,00,000 కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారా? దాని తర్వాత 1,00,000 కాదు, 1,00,000లో సగం కాదు, సగం అనుకొని వచ్చిన ఫస్ట్ ₹1,00,000 అడిగారండి. ఓకే, ₹1,00,000 అడిగారు నన్ను. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన అమ్మాయి ₹1,00,000 అడిగింది నన్ను. ఈ 2 ఇల్లులు కొన్నావు బావా, ₹1,00,000 ఇవ్వవా నువ్వు మాకు, అది ఇది అని చెప్పి. నా దగ్గర లేదమ్మా, నా పరిస్థితి బాగాలేదు, నేనే లోన్లు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నాను నేను. నాకు అంత పరిస్థితి ఉంటే నేను సదానంద గారు ఒక్క నిమిషం. ఓకే, సదానంద గారు ఒక్క నిమిషం. ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళ బంధువులు పండు ఉన్నారు, పండుతో కూడా మాట్లాడారు. పండు గారు, మీకు తెలిసిన విషయాలు ఏంటి? సదానందం ఆ రోజు జరిగిన గొడవ ఏంటో చెప్పారు. సో మీకు తెలిసిన విషయాలు ఏంటి గొడవకు సంబంధించి? నమస్కారం అండి. యాక్చువల్లీ నా పేరు ప్రేమ్లీలా, నిక్ నేమ్ వచ్చేసి పండు అంటారు. యాక్టివిస్ట్ గా కొన్ని సంవత్సరాల నుండి నేను మా కమ్యూనిటీ కొరకు పనిచేస్తున్నాము. నంద్ గారు మీ యొక్క విషయమై మేము కొద్దిగా చింతిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయాలలో కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ట్రాన్స్జెండర్ సొసైటీని చిన్న చూపు చూడడంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. చిన్న పిల్లలను మొదలుకొని వినండి, మీరు మాట్లాడేటప్పుడు కాదండి, నేను మాట్లాడేటప్పుడు మీరు నేను చిన్న చూపు చూడలేదు. ఆ మాట మాట్లాడు, నేను చిన్న చూపు చూడలేదు. సదానంద్ గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అన్న వేసాను, మీకు వేయలేను కదా. వినండి, సమాజంలో అందరు మమ్మల్ని చిన్న చూపుతో చూస్తున్నారు. మాకు ఎక్కడ సరైన వసతి కానీ, సరైన వ్యవస్థ రంగంలో సపోర్ట్ లేని జీవితాలలో ఈ యొక్క కింద సమాజం కానీ, హిజ్రా సమాజం కానీ బ్రతుకుతున్నాము. మీరు ఇంత ముందుకు లైవ్ లో చెప్తున్న విషయాలలో ఒక మాట అన్నారు, నేను బూతులు మాట్లాడలేనని అన్నారు. కానీ వీడియోలో స్పష్టంగా వినపడుతుంది నీ అమ్మలారా అని అన్నావు. నేను మాట్లాడిన తర్వాత మీకు ఏమన్నా ఉంటుంది వినండి, నేను చెప్పాక మీరు మాట్లాడని, తర్వాత లేకపోతే మీరు మాట్లాడుతుంటే వినేసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, పండు మాట్లాడండి. తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళు ఒక్కసారి ఇలా బదాయి అంటారు. యాక్చువల్లీ ఈ భిక్షాటనకు వచ్చినప్పుడు ఎవరైనా దాతల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కరిద్దరు వచ్చినప్పుడు అయితే వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. మరలా వేరే బ్యాచ్ ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది అది ముమ్మాటికి నిజం కాదండి సదానంద్ గారు. ఎందుకంటే ఎవరైనా వచ్చారంటే మీరు ఎంత ఇస్తారో ప్రేమతోటి అది తీసుకొని వెళ్తారు. రెండో విషయం ఏంటంటే డిమాండ్ చేస్తారంటే డిమాండ్ అనేది ఎక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క వ్యవస్థలోనూ ఉంటుండొచ్చు. కానీ ట్రాన్స్జెండర్స్ అనేవారు ఏం తెలుసా, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇవి కలిగి ఉన్నవారు ట్రాన్స్జెండర్స్. మీరు అనుకుంటారు ఎక్కడో ఒక ట్రాన్స్జెండర్ చేయగానే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి మీరు ఎందుకు చూడతారు?
ఆ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇలాగే ఉంటారు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారని మీరు ఎందుకు అనుకుంటారా అండి? లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరికి నా మాట అండి వినండి. ప్రతి ఒక్క తల్లి గర్భం నుండి మేము వచ్చాం. మేము కూడా మీలాగే ప్రతి ఒక్క దేహంలో ఉన్న ప్రతి ఒక్క భాగంలో ఉన్న విషయాలే మాలో ఉంటాయి. మీకు కత్తితోటి రక్తం వెళ్తుంది, మాకు అదే వస్తుంది కదా. మీకెలా ఆ యొక్క హ్యూమన్స్ సంబంధించిన యొక్క బాధ, ఆనందం ఏ విధంగా ఉంటుందో మాలో అలా ఉంటుంది. కానీ సమాజంలో మేము ఒక చిన్న తరహా లాగా బ్రతుకుతున్నాము. అలాంటి వాటి విషయంలో ఈ రోజు మీరు మీడియాకు మీకంటే ముందే మేము ఇచ్చేవాళ్ళము. ఆ రోజు మీరు కొట్టిన విషయాలకు పిల్లలు బాధపడిన రచ్చ వీడియోలు ఇప్పుడు ఇక్కడ లైవ్ లో టెలికాస్ట్ అవుతున్నాయి, చూస్తున్నారా? మీకు టూ ఒక్కటే ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ప్రేమ్లేఖ ఆ, గారు, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి నిజమే, నేను ఇంట్రడక్షన్లో కూడా అదే చెప్పాను. సమాజం హిజ్రాల్ని కొంత చిన్న చూపు చూస్తోంది, ప్రభుత్వ పరంగా వాళ్ళకి సరైనటువంటి ఇది లేదు అని. ఒకటి చిన్న చూపు, ఇది ఒక యాంగిల్. రెండు, నిజంగా చాలా మంచి హిజ్రాలు ఉన్నారు. అడిగినప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మీకు తోచింది ఇవ్వండి అంటే ఇచ్చి పట్టుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో కొంతమంది దౌర్జన్యాలు చేస్తున్న ఘటనలు ఉన్నాయి. హిజ్రాలు ముసుగులో కొంతమంది దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలు కూడా అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి, హిజ్రాలు కాకుండా. సో ఇప్పుడు ఆయన చెబుతున్న అనుకుంటున్నాను, మా యొక్క ఏదైతే మేము అనుకు అక్కడ ప్లేస్లలో మాకు డిఎస్పీలు గాని ఎస్పీలు గాని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పిలిచి మళ్ళీ మాకు బదాయి ఇవ్వడం అని జరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళు వెంటనే మిమ్మల్ని తీసుకెళ్తాము, వేసేస్తాం అని అన్నారు కదా. వాళ్ళు కూడా ప్రేమతోటి మాకు ఏదైతే ఇస్తామో అది మేము ప్రేమతో తీసుకొని వాళ్ళని దీవించి ఆటపాటలతో వస్తున్నాము. మమ్మల్ని మరి ఏనాడు కూడా డిఎస్పీలు పట్టుకొని అలా ఇబ్బంది పెట్టలేదు కదండి. ప్రేమ్లేలా గారు, నిజమే, మీ ఆశీర్వాదాన్ని చాలా మంది కోరుకుంటారు. మీరంటే నిజమే, కొంతమంది చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారు, గౌరవ భావంతో చూసే వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది, నేను కూడా కొన్ని చూశాను, ఇచ్చింది తీసుకుని వెళ్ళినటువంటి హిజ్రాల్ని చూశాను. లేదు ఇవ్వకపోతే మీ ఇంట్లో శవాలు లేచిపోతాయని భయపెట్టిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఆ సదానందాన్ని ₹1,00,000 డిమాండ్ చేశారని అంటూ ఉన్నారు. సో ఆయన్ని మీకు తోచినంత ఇవ్వండి అని అడగటం, లేదు ₹1,00,000 ఇవ్వకపోతే ఒక రకమైన శాపనార్థాలు పెడుతూ ఉంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన కొట్టడం తప్పే, నేను కొట్టడాన్ని ఇది చేయట్లేదు. సో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, లేదంటే మీ ఇంట్లో శవాలు వెళ్ళిపోతాయి అనడము, ఒక సెంటిమెంట్తో కూడినటువంటి మనసుకు బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రికార్డింగ్ చేయక ముందు గారు ఒక మాట చెప్తున్నాను వినండి. వినండి, వాళ్ళు మిమ్మల్ని ₹1,00,000 అడిగినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? మిమ్మల్ని తిట్టినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? ఈ రెండు విషయాలు మాకు చెప్పండి. వినండి 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 ఒక మాట చెప్తాను. మా ట్రాన్స్జెండర్స్ వెంటనే ఎక్కడ గాని నోరు పారేసుకోరు. మొదటిగా నోరు ఎక్కడ పారేసుకోరు. మీరు ఎంతైతే వాళ్ళని విసిగించారో, ఎంతైతే మీరు బాధ పెట్టారో, ఎంతైతే వాళ్ళ యొక్క ఆశని మొత్తము అన్నదాచారో ఆ టైం చూసి వాళ్ళు మీతోటి గొడవ పడ్డారేమో. కానీ అంత మాత్రం గొడవ అయితే వాళ్ళు పడలే కదా మీతోటి. రాగానే బావా ₹1,00,000 దాదా ₹1,00,000 అని నేను అడగలేదు కదా. అయితే అడగలేదు కదా నేను. ఓకే, ప్రేమ్లేల గారు ఒకవేళ అడిగి ఇదే పాయింట్ రేజ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా వీళ్ళు వీడియో రికార్డింగ్ చేసింది వాళ్ళకు అనుకూలంగా ఉన్న టైంలోనే రికార్డింగ్ చేశారు. థర్డ్ టైం వచ్చింది కూడా అక్కడే ఎక్కడైతే ఆ వాయిస్ అడగండి. అసలు కొట్టు బాబా, మేము కొట్టించుకోవడానికే వచ్చాము, మళ్ళీ ఇవన్నీ ఎందుకు మాట్లాడారండి, ఎందుకు రెచ్చగొట్టారు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ₹1,00,000 అడిగారా, ఏమైనా ప్రూఫ్ ఉంది అన్నారు. మీకున్న అడ్వాంటేజ్ అదే అండి, మేము రికార్డింగ్ చేసుకోవాలి, మాకు ఇట్లాంటి సంఘటనలు రోజు ఎదురు కావు. సో మాకంత ఐడియా ఉండదు. కొట్టు అని ఎందుకన్నా తెలుసా? నీ చేతిలో కట్టెని చూసి కొట్టు అన్నారు. ఎవరి చేతిలో కట్టున్నప్పుడు ఏమంటారు? పొడు అని అంటారు తప్ప పరే అంటారా? అన్నారు కదా. నీ చేతిలో కట్టె తీసుకొని వచ్చినందుకు వాళ్ళు ఏమన్నారు? కొట్టు అన్నారు. కానీ ఒకటిన్నారు సదానంద్ గారు, నేను చెప్తాను వినండి. మీకు జరిగింది అన్యాయం అవుతుంది, ట్రాన్స్జెండర్ జరిగింది అన్యాయం కాదండి. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో అప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. ఈ రోజు నీకు ఒక్క వైపు దెబ్బ చూపిస్తున్నావు, అన్ని ఛానళ్లలో ఇది వైరల్ అవుతుంది. కానీ ట్రాన్స్జెండర్స్ జరిగిన విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఎవరైనా బయట తీసారా? ఆ ట్రాన్స్జెండర్ లైఫ్ లో జరుగుతున్న అమ్మాయి ఎంత బాధపడుతుంది, చెప్పడానికి అవుతుందా?
పండు గారు నీకంటే పండు గారు ఒక్క నిమిషం తల్లిదండ్రులు పండు ఉన్నారు, గారు ఒక్క అన్ని నిమిషం రకాలుగా చూసుకుంటావు. కానీ ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు చూసుకుంటారు? ఆ మాట చెప్పండి, ఎవరేం చేస్తారు? సదానంద గారు ఓకే పండు గారు ఒక్క నిమిషం ఉండండి. సదానంద గారు మీరు ఎంతో కొంత ఇద్దాం అనుకున్నారా ఆ రోజు? నేను ఉన్న వాస్తవం చెప్తున్నానండి. నా అకౌంట్ మేము ఫస్ట్ పాయింట్ ఫంక్షన్ కి రాలేదు. మా అమ్మ చనిపోయిన దీంట్లో 3 నెలల్లో మేముంటే వీళ్ళు వచ్చి ఫంక్షన్ చేసుకున్నావు అది ఇది అని చెప్పి మమ్మల్ని డబ్బులు అడగడం కరెక్టా అండి? మేమున్న బాధల్లో మేము ఆల్రెడీ ఉన్నాం కదా. వీళ్ళు డబ్బులు అడగడం కరెక్టా? అంటే చావింటికి కూడా వచ్చి డబ్బులు అడుగుతారా వీళ్ళు? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు ప్రూఫ్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం, శుభకార్యాలకే వస్తాము, శుభకార్యాలకి వెళ్తాము, సావింటికి మేము అసలు రాము. సావింటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య. సార్ అన్నట్టు ఫేక్ ఇజ్రాయల్ కూడా వచ్చారు. వాళ్ళని అరికట్టడానికి మా ట్రాన్స్జెండర్ సొసైటీ ఒకటి వీళ్ళు ఇస్తే తీసుకుంటున్నారా లేదా వసూలు చేస్తున్నారా అన్నది మీరు యూట్యూబ్ లో కొట్టండి. అంతెందుకండి, ఇప్పుడు నిన్ననే సదానంద్ గారు ఒక పని చేద్దాం. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సదానంద్ గారు ఒక్క నిమిషం, పండు గారు ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ అడుగుతాను. హిజ్రాలో డబ్బులు అడిగినప్పుడు ఇచ్చింది తీసుకుని వెళ్తున్నారా, లేదు డిమాండ్ చేసి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారా? మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నేను జనాలను అడుగుతున్నాను, కామెంట్ చేయండి. నేను జనాలను అడుగుతున్నాను, కామెంట్ చేయండి. చాలా మంచి హిజ్రాలు ఉన్న సమాజంలో స్త్రీ పురుషుల్లో ఎలాగైతే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారో, హిజ్రాల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, సాయం చేసే వాళ్ళు ఉన్నారు, మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా మంది మగవాళ్ళలోను చాలా మంది ఆడవాళ్ళలోను నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారో హిజ్రాల్లో కూడా కొంతమంది అలా ఉన్నారు. దీంతోనే ఈ రకమైనటువంటి వివాదాలు వస్తూ ఉన్నాయి. సో అందరు హిజ్రాల్ని ఒకే ఘటన కట్టొద్దు దయచేసి సమాజం. అందరి హిజ్రాల్ని తక్కువ చేసి కూడా చూడొద్దు. మనలాంటి మనం ఎలా పుట్టామో అలాంటి అమ్మనాలకే పుట్టారు కదా. ఓకే, చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళు ఎవరో నాకు పేర్లు తెలియదు, కానీ వాళ్ళిద్దరు చాలా మంచిగా మాట్లాడారు. అది జరిగింది తప్పు ఇదని క్లియర్ గా మాట్లాడారు. వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు. కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల మీదకి ఎట్లా ఎగిరారు అన్నది ఒకసారి మీరు అంటే నాకు వీడియో తీసుకోవాలి, ప్రూఫ్ తీసుకోవాలని చెప్పి నాకు అంత ఐడియా లేదు కదండి. నాకు ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ నాకు ఎప్పుడు తెలియలేదు లైఫ్ లో. సో నా పిల్లలు చావాలి అని చెప్పి ఎట్లా శాపనార్థాలు పెడతారండి మీరు? నాకు అర్థం కాదు. నా పిల్లలు ఏం చేశారండి మీకు? నా పిల్లలు ఏం చేశారు మీకు? తినట్లేదా? మీరు పడుకునే గదులలో మేము పండట్లేదా? మేము పక్షుల రోడ్ల మీద తిరుగుతున్నామండి. మీకు ఎలా ఉందో మాకు అదే మనస్తత్వం ఉంటుంది. మేము ఎందుకు అంటే శాపనార్థం పెడతారు? మేము ఎందుకు మిమ్మల్ని తిడతారు? సరే అండి, ఇప్పుడు మీరు నమ్ముతున్న దైవం ఉంటారు కదా హిజ్రా సంఘంలో, ఆ దైవం మీదే ఒట్టేసి వాళ్ళని వాస్తవం చెప్పమనండి. మీరు అసలు నిజంగా మీరు సమర్థించండి, కానీ చెప్తారు మంచిని వాళ్ళు మీ దగ్గర చెప్తారు. మీరు అన్యాయం చేశారు. ఏం చెప్పారు పండు గారు? వాళ్ళే సదానంద్ గారు ఒక్క నిమిషం అండి. పండు గారు ఏం చెప్పారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి? సదానంద్ గారు ఒక్క నిమిషం, పండు గారు ఏం చెప్పారు మీకు? ఇక్కడ మీకు లైవ్ లో వీడియోస్ పెట్టాను కదా సార్, ఆ లైవ్ వీడియోస్ ప్రకారము ఏమన్నారంటే, మేము వెళ్ళాము, దాతని రిక్వెస్ట్ చేసాము. ఫస్ట్ మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఏ దాతని డిమాండ్ చేయము. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఎక్కడ కూడా డిమాండ్ చేయకుండా ప్యార్ మొహబ్బత్ ప్రేమతోటి ఏమి ఇస్తారో అది తీసుకొని వెళ్తామనే మాటలు మాట్లాడతాము. అది అయిపోయాక దానిపైన మేమేమంటాము, దాంట్లో ఇంకా కొద్దిగా కలిపియండి అని అర్థమే తప్ప ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని డిమాండ్ అనేది చేయము. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, ఇక్కడ జరిగిందా లేదా అన్నది ఒక తేల్చుదాం. కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల ఇచ్చిందే తీసుకువెళ్తున్నారు, రెండూ జరుగుతున్నాయి. కానీ ఎక్కడైనా డిమాండ్ చేసి శాపనార్థాలు పెడితే ఏం చేయాలి? ఇప్పుడు మేము ఒక కోర్ కమ్యూనిటీ అని మేము స్టార్ట్ చేసాం. కొంత ట్రాన్స్జెండర్ పెద్దవారందరూ కలిసి ఒక సిఎస్ఆర్ తోటి కలిపి. కానీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ వీటిని ఈ యొక్క కోర్ కమ్యూనిటీని పక్క పెట్టేసేసి అంటే విచ్చలవిడి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సదానంద్ గారికి జరిగినట్టు ఇక్కడ కనబడని చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. అలాంటి వ్యక్తులను మేము దూరం చేయాలి. తెలంగాణలో ఎక్కడి నుండో బ్రతికొచ్చి వాళ్ళు తెలంగాణలో చాలా ఇబ్బందికరంగా చేస్తున్న వారందరూ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని దూరం చేయడానికి మేము కోర్ కమిటీని స్టార్ట్ చేస్తే
వాళ్ళు ఏం చేశారు, ఈ కోర్ కమిటీ ఎట్లా ఉండొద్దు తీసేయాలని ఆలోచనతోటి దాన్ని మొత్తాన్ని తీసేశారు. ఎప్పుడైతే ఈ కోర్ కమిటీ అనేది ఏర్పడుతుందో అప్పుడు మన తెలంగాణలో నిజమైన ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మన పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు ఇజ్జత్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. మన వాళ్ళనే వాళ్ళ ప్రేమతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి నీళ్ళు తాగేసి వస్తారు. అదే బయటకు వచ్చిన వాడు అలా చేస్తాడా? ఏమైనా ఉంటే దొంగతనం చేసుకొని వెళ్తారు. అలా అయిపోయింది తెలంగాణ ట్రాన్స్జెండర్ల వ్యక్తుల పట్ల. కాబట్టి ఈ యొక్క మీడియా నుండి నేను ప్రజలకు తెలియపరుస్తుంది ఏంటంటే, ఇక్కడ గమనించి మన తెలంగాణలో పుట్టి పెరిగిన ట్రాన్స్జెండర్స్ ఇజ్రాయల్ ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్ చేసి వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారిని దూరం మీరు మీ అంత సహాయం చేసి పోలీసు వారితో మాట్లాడిపించి అది చేస్తే చాలా ప్రేమలేల గారు, ఒకవేళ ఎవరికైనా ఇవ్వడం ఇష్టం లేదు అనుకుందాం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇవ్వడం ఇష్టం లేదు, నా దగ్గర లేవు, నేను ఇప్పుడు ఇవ్వలేను, వెళ్ళిపోండి అని చెప్తే, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను, నేను ఇవ్వలేదు, నా దగ్గర డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాను అని ఆ వ్యక్తి చెప్తే వెళ్ళిపోతారా, డిమాండ్ చేస్తారా? మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు ఇప్పటి వరకు ఎవరు కూడా అడగలేరు మమ్మల్ని. మీరు అడిగారు, మేము చెప్తున్నాం వినండి. మేము ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కాలు పెడితే ఏ వ్యక్తి కూడా మమ్మల్ని లేదని పంపించకుండా ఒక చీరతోటో 101 రూపాయతోటో మమ్మల్ని సన్మానం చేసి సత్కరించి పంపించిన వాళ్ళు ఉన్నారు. పేదవాడైనా గుడిసెలుండే ఒక ఫ్యామిలీ అయినా చిన్న డబాడైనా కూడా ఒక 500 తోటి మమ్మల్ని ఆనందపరిచి పంపించిన వాళ్ళు ఉన్నారు. కానీ మా దగ్గర లేదు అనే ఆ యొక్క మాట ఎవరు కూడా తిరిగి అలా ఎవరైనా అన్నట్లయితే ఏం చేస్తారని అంటారు కదా, మాకు తోచినంత సహాయం మా పెద్దలు మాకు నేర్పించిన ప్రకారము మేము వారి చేతిలో మాకు కలిగింది కూడా మేము పెట్టి వెళ్ళిపోయిన రోజులున్నాయి మా దగ్గర. అర్థమైందా? మేము కొన్ని ఫ్యామిలీలకు సపోర్ట్ చేసిన సమయాలు వాటిని మీడియాలలో చూపించారు, వాటిని మీడియా వాటిపైన తీసుకొని రారు. ఓకే, అంటే మీరు అలా తిరిగిచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారా, లేదు వద్దులే అని చెప్పి మళ్ళీ మీకు ఇచ్చేవారా? తీసుకోరు. ఎందుకు తీసుకుంటారండి? ఇజ్రా పైసలు ఎవరైనా ఆశిస్తారండి? కానీ మేము ప్రేమతోటి ఇస్తాము. వాళ్ళకి పరిస్థితిని చూసి అయ్యో లేదు కదా మాకంటే పేదవాళ్ళు అనుకొని మేము ఇస్తాం హ్యాపీగా. ఈ రోజు అక్కడ కానీ ఇక్కడ సదానందం విషయంలో ఆయన మదర్ మరణించారు చెప్పితే కూడా నన్ను దుర్భాషలాడి నా వైఫ్ ని నా పిల్లల్ని దుర్భాషలాడారు. ఎవరు ఇచ్చారండి రైట్ నా పిల్లల్ని అనడానికి? నాకు అర్థం కాదు. అసలు నాకు ఒక పాయింట్, నా పాయింట్ చెప్పండి. అసలు పిల్లల్ని అంటే చిన్న కుక్క పిల్లల్ని దగ్గర జోలికి వస్తే కాలు పెట్టి లాగుతుంది. అట్లాంటిది పిల్లల్ని అంటే నేను ఎట్లా భరిస్తాను? అది దాని తర్వాత మీరు రికార్డింగ్ చేసుకున్నది మీరు ప్రూఫ్ గా పెట్టుకుంటున్నారు. అదే అంటున్నాను, నా దగ్గర అట్లాంటి కేపబిలిటీ లేదు. ఏది ఇట్లాంటివి జరుగుతాయి ప్రూఫ్ మనం వీడియోలు తీసుకొని పెట్టుకోవాలి అని చెప్పి నా దగ్గర లేదండి అది. నేను అందుకే అంటున్నాను. సో మీరు వాస్తవాలు మీకు తెలియదు. మీకు ఫస్ట్ ఏం జరిగిందో తెలియదు, సెకండ్ ఏం జరిగిందో తెలియదు, ఆ థర్డ్ వీడియో మీరు పెట్టుకొని చూడండి. ఇప్పుడు మీతో మాట్లాడలేదు కదా నేను, ఒక నిమిషం ఆగండి. ఆ థర్డ్ వీడియో కూడా ఫస్ట్ పార్ట్ ఎక్కడ పోయింది? నేను గేట్ తీసుకొని వస్తుంది ఒకటే ఉంది, దాని ముందు ఏమైంది? దాని ముందు వీడియో ఎక్కడ ఉంది? దాని ముందే వీడియో ఎక్కడ ఉంది? దాని తర్వాత వీడియో ఎక్కడ ఉంది? మొత్తం రికార్డింగ్ చేశారు కదా, దాని ముందు వీడియో ఎక్కడ ఉంది? దాని తర్వాత వీడియో ఎక్కడ ఉంది? నేను కొడుతున్న వీడియో ఎందుకు వచ్చింది బయటకి? నాకు అది చెప్పండి. మాట్లాడచ్చా? నేను చెప్పొచ్చా అంటే నేను చెప్తానండి సదానంద్ గారు, లేదంటే మీరు మాట్లాడితే నేను వింటాను. మీరు వినండి. ఒకవేళ పబ్లిక్ కూడా ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే నేను ఒకసారి ఆ పాసిబిలిటీ ఉందేమో, ఎందుకంటే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో పబ్లిక్ మాట్లాడడానికి అవకాశం ఉంటే నేను కాల్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. చెప్పేది వినండి. మర్చిపోయాను, ప్రైవేట్ పార్ట్స్ నా పిల్లల ముందు ఫ్లాష్ చేశారు. హూ ఆర్ దీస్ పీపుల్ టు ఫ్లాష్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కిడ్స్? హూ ఆర్ దీస్ పీపుల్? నాకు ఎవరండి వీళ్ళు? అసలు ప్రైవేట్ పార్ట్స్ అది ఎంత పెద్ద క్రైమ్ అండి? ఇప్పుడు అదే మనం చేస్తే ట్రీట్మెంట్ అది నా పిల్లల ముందు జరిగింది. సో నన్ను ఎలా నార్మల్ గా రియాక్ట్ అవ్వమంటారు?
తిట్టకుండా ఎట్లా ఎట్లా ఉండమంటారండి? నాకు అర్థం కాదు. చిన్న క్లిప్ మీ దగ్గర, ఆ క్లిప్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, నేను వీళ్ళందరినీ పట్టిస్తాను. అదే మీ అంటున్నానండి. ముంగట పిల్లలు వినండి. నాకు మీ వాళ్ళంతా నాకు బ్రెయిన్ అంత లేదండి. నాకు ఎక్స్ట్రాషన్ మెయిన్ మా మైండ్ కాదు పిల్లలు కదా. తప్పు వినండి, మా పిల్లలు తప్పు చేశారు, మీరు తప్పు చేయలేదని కాదు. మీరు అంటున్న మాటలు ఏం తెలుసా, మొత్తం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, బట్టలు ఇప్పారని అంటున్నారు. చిన్న క్లూ, మా వాళ్ళని చట్టానికి పట్టిస్తానంటున్నాం కదా. అదే అంటున్నానండి, నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి అంటే ఆయన ప్రీ ప్లాన్డ్ గా లేను, నేను వీడియో తీసుకోలేదు అని అంటున్నారు ఆయన. నేను వీడియో తీయలేదు కాబట్టి, ఇప్పుడు నేను రికార్డ్ వినండి చేయలేదు కాబట్టి సార్, మీరు ఒక మాట, మాట్లాడలేదు. చిన్న పాన్ షాప్ డబ్బా కూడా వినండి, ఈ రోజులలో చిన్న పాన్ షాప్ డబ్బా కూడా సీసీ కెమెరా అరేంజ్ చేసుకుంటున్నాడు. వినండి, వినండి సార్, మీరే ఒక మాట, ఎంక్వైరీ అన్ని చేయండి. లక్షలు ఖర్చు మీకే పెట్టి ఐడియా అంత వస్తుంది. ఇల్లు ఎంత డిమాండ్ కట్టిన చేస్తారు, ఆయనవు ఒక ఎంత చిన్న సెటిల్ కెమెరా చేస్తారు, నువ్వు మీకు ఐడియా వస్తుంది. సెటిల్ చేసుకోలేవండి. నిన్న అల్వాల్లో ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వర్తనం జరుగుతుంటే 51,000 డిమాండ్ చేశారు. వాళ్ళు ఆఖరికి 11,000 ఇచ్చి పంపించాల్సి వచ్చింది. చుట్టాల ముందు బట్టలిప్పి కూర్చున్నారు. నిన్న జరిగింది అల్వాన్లో. వినండి, మీరు కావాలంటే ఇప్పుడు జరిగింది కానీ సదానంద్ మీరు గారు మీరు తీసుకొచ్చుకొని డబ్బులు ఆ ఇవ్వలేదు బుద్ధని ఎందుకు ఇక్కడ కొట్టారు? జరిగిన ఫ్యూచర్ లో జరిగిన దానికి రాయడం కాకినాడ పద్ధతి కాదు ఒక కదండి. నర్సుని బట్టలిప్పి కొట్టారు. మీరు మీరు చేసేది మీరు ప్రూఫ్లు పెట్టుకుంటున్నారండి. మీరు కావాల్సింది మీరు కావాల్సింది చూసుకుని పెట్టుకుంటున్నారు ప్రూఫ్లు. మీకు అనుకూలంగా ఉన్నది. అంటే మీకు మీ సంఘంలోకి వచ్చి వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. నేను అదే చెప్తున్నాను. వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ వాళ్ళు చేసిన వాస్తవాలు, వాళ్ళు చేసిన పనులు మీకు వాళ్ళు చెప్పలేదనుకుంటాను. అందుకే మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు ఇలా. నా దగ్గర ప్రూఫ్ ఉండి ఉంటే వినాలి సదానంద్ గారు, మీ యొక్క వినాలి, మీరు ఫస్ట్ పెట్టారు అనుకుంటారు. ఇన్ని రోజులు మీకు తలిగి 3 రోజులు అయిన తర్వాత మీ న్యూస్ బయటకు వచ్చిందేమో, కానీ తలిగిన రోజే మేము మీడియాకి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుండే మీ పరిస్థితి? ఇజ్రాయల్ పైన ఒక వినండి, ఛానల్లో ఏమొస్తున్నాయి, ఇజ్రాయల్ పైన ఓ మృగము కాటు వేసిందనే టైటిల్స్ తోటి ఎన్నో ఛానళ్ళలో వస్తుండే, కానీ మేము వేసామా? లేదు. ఎందుకు తెలుసా? దాతలు ఇస్తేనే మేము బ్రతుకుతాము, దాతలు ఇస్తేనే మేము జీవిస్తాము. అవునా కాదా? మా తల్లిదండ్రులు పెట్టి వినండి, సదానంద్ గారు వినండి, తల్లిదండ్రులు పెట్టిన సంపద లేదు, ప్రభుత్వం నుండి కానీ వచ్చే సంపద లేదు. మీలాంటి వాళ్ళు ఇస్తేనే తిని బతికేది ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది ఉన్నారు. మాకెవరు ఇస్తారమ్మా డబ్బులు? అవునా కాదా? మాకెవరు ఇస్తున్నారు డబ్బులు? మాకెవరు ఇస్తున్నారు? మాకేమైనా చెట్లకు కాస్తున్నాయా డబ్బులు? చెప్పండి. మాకేమైనా చెట్లకు కాస్తున్నాయా? నేను 3వ క్లాస్ నుంచి జాబ్ చేసుకుంటూ చదువుకుని ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చినవాడినండి. మీరు వచ్చి నాకు కష్టం విలువ చెప్పకండి. దాతలు ఇస్తే తీసుకుంటామని. నేను చిన్నప్పటి నుంచి ఎవరి ముందు చేయి దాచకుండా నేను కష్టపడి బ్రతికినవాడిని. సో మీరు నాకు చెప్పకండి ఏది దాతలు ఇస్తే బ్రతుకుతామని. దాతలు ఇస్తే తీసుకోండి, ఎంత ఇస్తే తీసుకుంటారో అంతే తీసుకోండి. కానీ మీరు చేస్తున్న డిమాండ్లు, అరాచకత్వాలు, ఏది ప్రైవేట్ పార్ట్స్ లేపి చూపించడాలు ఏంటివి అన్ని? ఇది కరెక్టా? అది పండుగారు ప్రేమ్లీల గారు ఒక నిమిషం, పబ్లిక్ కాల్స్ కూడా మనం అడుగుదాం, పబ్లిక్ రియాక్షన్ కూడా మనం తీసుకుందాం, జనాల అభిప్రాయం ఎలా ఉంది అనేది. మేము డిస్ప్లే చేస్తున్నాం, ఒక నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం, 7670901634. నిజంగా ఇజ్రాయెల్పై చిన్న చూపు చూస్తున్నారా లేదా అడిగింది వాళ్ళు నిజమే. ఎందుకంటే నిజంగా ఒకటి అడుగుతాను, ఇజ్రాయెల్ ఒక దుకాణం పెట్టారంటే వెళ్ళి కొంటారా? లేదు ఇజ్రాయెల్ని ఎక్కడైనా ఒక నేను మిమ్మల్ని కాదు, సాధారణంగా మిమ్మల్ని కాదు, మీ విషయంలో జరిగింది వేరే, నేను వేరే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు.